చిక్కుడుకాయలన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇట్లా కొంచెం ఇట్లా కలర్ మారాలి. ఇట్లా కలర్ మారితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో మిర్చి జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, ఇవన్నీ వేసుకొని కొంచెం తిప్పుకోవాలి గరిటెతో. తిప్పుకున్న తర్వాత కొంచెం అవి కలర్ మారిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడండి. మా అమ్మ పెడుతుంది. ఫస్ట్ ఏం వేసుకుంటున్నామా? మెంతి పిండి వేసింది. చిక్కుడుకాయలు బాగా వేగిన తర్వాత పక్కా తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఇగో తాలింపు అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఇప్పుడు చిక్కుడుకాయల మెంతి పిండి వేసింది. మెంతి పిండి తర్వాత పసుపు నూనెలోనే వేసేపింది. తర్వాత వెల్లుల్లిపాయలు వేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కారం కొలుచుకుంటుంది. ఎంతమ్మా కారం? అరకిలో ఉంటాయి అమ్మ చిక్కుడుకాయలు. కారం వేసేసుకుంది ఫ్రెండ్స్. ఉప్పు కూడా సరిపోయినంత వేసుకోవాలి. మళ్ళీ ఒకవేళ చాలా పోతే తర్వాత కలుపుకోవచ్చు. కొంచెం తక్కువైన ఉప్పు కానీ కొంచెం సరిపోయినంతగా వేసుకోవాలి. ఎక్కువైతే వేసుకోవద్దు. సగం వేసింది. ఇప్పుడు చింతపండు కనీసం ఒక 100 గ్రాములు తీసుకున్నాము. కొద్దిగా, ఎందుకంటే ఇవి చిక్కుడుకాయలు మేము కర్రీ కోసం అని తెచ్చుకున్నాము. కర్రీ చేసుకోవడానికి. కర్రీ చేసిన ఎవరు తినట్లేదు అనేసి అమ్మ పచ్చడి చేస్తుంది. చింతపండు కొద్దిగా, ఎంత అనేది కాదు కొంచెం, ఎందుకంటే చిక్కుడుకాయలు కేజీ 1/2 కేజీ కూడా లేవు కాబట్టి వాటికి తగ్గట్టుగా కొంచెం చింతపండు తీసుకుంది, ఉడకబెట్టింది. ఇప్పుడు అవన్నీ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకోవడం వల్ల కొద్దిగా ఉప్పు కూడా కరగాలి కాబట్టి అవన్నీ కలుపుకుంటే మంచిగా ముక్కలకు కూడా ఉప్పు పడుతుంది. ఇలా కలుపుకోవాలి. సల్లార్చి పోపు చేసి ఇందులో తాలింపు వేసి అవి కూడా వేసి ఇందులో కలుపు. ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అదంతా తీసి పోపు తీసిన ఈ కళాయిలో వేస్తాము. చూడండి ఫ్రెండ్స్, అదంతా కళాయిలో వేస్తుంది. ఇప్పుడు తర్వాత
అంతే, చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయ పచ్చడి ఎలా ఉందో చెప్పండి మీ కామెంట్ల ద్వారా. అందరు ఫాలో చేయండి. కొంచెం పెట్టామా, టేస్ట్ చూస్తా. బస్ సూపర్ అమ్మా, టేస్ట్ సూపర్ వచ్చిందండి. ఉప్పు, కారం, చింతపండు అన్నీ బాగా సరిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా తయారు చేసుకోండి.